హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కరివేపాకు చికెన్. దీనికి ముందుగా మనం ఒక హండీని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిలో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను మనం వేయించుకోవాలి బాగా. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. దీనిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనం కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కరివేపాకును మనం వేయించుకొని దాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడిని ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ను బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం దీన్ని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఈ విధంగా గ్రేవీ దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.